దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యములు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వాక్యం. వారిక ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంను మనకందరికీ అనుగ్రహిస్తుంటున్నాడు. ఎందరి జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉంటున్నాయో, ఎన్ని కుటుంబాలు కృంగిపోయిన స్థితిలో ఉంటున్నాయో, ఈరోజు వారి జీవితాలను వారి కుటుంబాలను దేవుడు నీళ్లు పారే తోటవలే చేయబోతుంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను దేవుడు ఏ సందర్భంలో ఎవరితో తెలియజేస్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయి దేవుని యొక్క ప్రేమకు వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించినప్పుడు వారు ఆ యొక్క చెరలోకి కొనిపోబడిన తర్వాత ఆ చెరలో నుండి వారు అక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క యెరూషలేము వారి జీవితాలు అన్నీ కూడా ఒక ఎడారి లాంటి పరిస్థితి అయిపోయింది. శత్రువుల చేతిలో వాళ్ళు బందీలైపోయి వారు పెట్టే శ్రమలలో, వారు పెట్టే కష్టాలలో, వాళ్ళు పెట్టేటువంటి పరిస్థితులలో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఎంతో భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి దీనస్థితిలో వాళ్ళు బ్రతుకుతుంటున్నారండి. ఒకప్పుడైతే మంచి పట్టణమైనటువంటి యెరూషలేములో ఎంతో సంతోషాలతో, మంచి పంటలతో, మంచి జీవితాలతో వారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారండి. దేవునితో సంబంధం ఉన్నంత వరకు. దేవుని మర్చిపోయిన తర్వాత, దేవునికి వ్యతిరేకంగా అయిన తర్వాత ఆ యొక్క దేశము, ఆ దేశపు ప్రజలు, కుటుంబము అంతా కూడా చెల్లాచెదురైపోయాయి. ఒక ఎడారి లాంటి, ఒక కరువు లాంటి, ఒక భయంకరమైనటువంటి దుర్భర స్థితి ఇజ్రాయేలు అనుభవిస్తుంటున్నారండి. అలాంటి పరిస్థితులలో దేవుడు ఇజ్రాయేలుతో ఈ వాగ్దానం తెలియజేస్తుంటున్నాడు. మీ జీవితము నీళ్లు పారువలే తోట వలె వస్తుంది. తిరిగి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నేను సంతోషాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీళ్లు పారు తోట అనే పోలికతో దేవుడు వారి జీవితాలను పోలుస్తూ తెలియజేస్తుంటున్నాడు. నీళ్లు పారు తోట అంటే ఏమిటంటే, మొదటిగా గమనించినట్లయితే ఆ నీళ్లు పారే తోట ఎలా ఉంటుందంటే, అది ఎన్నటికీ కృషింపదండి. కృషింపదు అంటే ఎండిపోదు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా కానీ ఆ తోటకు ఎప్పుడు కూడా ఎలాంటి నష్టము కానీ, ఎలాంటి కీడు కానీ, ఎలాంటి విపత్తు కానీ ఆ యొక్క తోటకు రాదు. ఎందుకంటే దేవుడే ఆ తోటకు నీరు పోసేవాడుగా ఉంటున్నాడు. దేవుడే అన్నిటికీ ఆ తోటకు నీరు పోసినట్టు వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా గమనించినట్లయితే, దేవుడు నీరు పోసేటువంటి ఆ తోట ఎలాగుంటుందంటే పచ్చదనం కలిగి ఉంటుందండి. ఎంతో ఎన్ని వర్షాలు రాకపోయినా, ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కానీ ఆ తోట మాత్రము పచ్చదనం కలిగి ఉంటుంది. పచ్చదనం కలిగి ఎప్పటికి కూడా ఎండిపోయిన స్థితి కానీ, వాడబారినటువంటి స్థితి కానీ ఆ యొక్క తోటకు కనబడదండి. మూడవదిగా గమనించినట్లయితే ఫలభరితంగా ఉంటుంది. ఫలభరితం అంటే ఫలం ఇచ్చే తోటగా ఉంటుంది. ఇక జీవితాలు, ఎవరి జీవితాలు అయితే దేవునికి యొక్క ఆశీర్వాదం కింద, దేవుని యొక్క వాగ్దానం కింద ఉంటుందో వారి జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారి జీవితాలు, వారి కుటుంబాలు ఎన్నటికీ కృంగిపోవు. రెండవదిగా గమనించినట్లయితే
పచ్చదనముగా ఉంటుందండి. ఆ ఇంటిలో కొదవే ఉండదు, ఆ ఇంటిలో కొదవతే ఉండదు. సారెపత విధవరాల ఇంట్లో ఏ రీతిగా ఆ యొక్క తొట్టిలో పిండి ఆ బుడ్డిలో నూనె ఎలాగా అయిపోలేదో అదే రీతిగా వారి జీవితము వారి కుటుంబము పచ్చదనం కలిగి ఉంటుంది. మూడవది గమనిస్తే ఫలభరితము. ఈ ఫలభరితం అంటే ఏంటంటే ఫలములిచ్చేదిగా ఉంటుంది. గమనించండి, ఆ యొక్క సారెపత విధవరాలు దైవ సేవకునికి కూడా ఆహారం పెట్టినట్టుగా చూస్తాం. అంటే ఆ కుటుంబము ఇచ్చేదిగానే ఉంటుంది, వారి జీవితం పెట్టేదిగానే ఉంటుంది, కానీ ఆశించేదిగా ఉండదు, లోకం మీద ఆశ కలిగి ఉండదు. కనుక ఈ యొక్క వాక్యము ఏం తెలియజేస్తుందంటే, దేవుడు తోటపారే వాడుగా చేసినటువంటి జీవితాలు కుటుంబాలు ఎలా ఉంటాయంటే కుంగిపోదు, పచ్చదనం కలిగి ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక రూతు యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆమె పరిస్థితి కూడా ఎడారి లాంటి పరిస్థితి అయిపోయిందండి. ఎండిన పరిస్థితి లాంటిది అయిపోయింది. తన జీవితము ఇంకా ఇంతేనేమో అనుకున్నటువంటి పరిస్థితి. ఎందుచేతనంటే ఆమె యొక్క పరిస్థితి ఎలాగుందంటే, పోషించవలసినటువంటి భర్త, ఇంటి కుటుంబ యజమానుడు ఆమెకు లేకుండా చనిపోయాడండి. అంతేకాకుండా తనకు పేదరికం కలిగినటువంటిదిగా మనం చూస్తాం. అంటే ఈ యొక్క నయోమి యొక్క కుటుంబము ఆ యొక్క మోయాబు దేశానికి కరువులో వచ్చింది, పేదరికంతో వచ్చింది, బ్రతకలేక ఇతర దేశానికి వచ్చింది. ఆ మోయాబు స్త్రీ ఈ యొక్క నయోమి కుటుంబంలో నయోమి కుమారుని వివాహం చేసుకుంటుంది. అయితే ఆమె కూడా పేదరికాన్ని అంగీకరించి పేదరిక కుటుంబంలోనికి వచ్చిందండి. ఆమెకు ఎలాంటి ఆధారంగా ఉండవలసిన భర్త కూడా చనిపోయాడు. ఇంకా ఏ ఆధారము లేదు, ఏ సహాయము లేదు, ఒంటరిగా తన అత్తగారితో కలిసి నిలిపిపోయింది. అయితే దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే రూతు నయోమి యొక్క భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని గమనించిందండి. అందుకే నయోమి నమ్మినటువంటి దేవుణ్ణి, నయోమి ఆశ్రయించినటువంటి దేవుణ్ణి రూతు పట్టుకునిందండి. నా దేవుడే నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు అని చెప్పి తన అత్తను వెంబడించిందండి. అంటే దేవుని వైపు తిరగడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె దేవుని వైపు తిరిగిందో, నయోమి నమ్ముకున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుని ఆశ్రయించిందో, అప్పుడు ఆమె జీవితం ఎలాగైపోయిందంటే, అంతకుడు ఎడారి లాంటి పరిస్థితితో ఉన్నటువంటి ఆమె బ్రతుకు ఇంకా నా యొక్క మోడుబారిన జీవితం ఇంకా ఫలింపదు, నా పరిస్థితి ఇంతే అనేటువంటి అలాంటి యవ్వన స్థితిలో ఉన్నటువంటి రూతు ఆమె ఎప్పుడైతే నయోమి పట్టుకున్న దేవుణ్ణి పట్టుకొని నీ దేవుడే నా దేవుడని ఆ దేవుణ్ణి నమ్మిందో, ఆమె జీవితము ఫలభరితంగా దేవుడు మార్చేశాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 3 నుంచి 17 వాక్యాలు చూసినట్లయితే, ఆమె బోయాజు పొలములో నీళ్లు పారు తోటగా ఆమె మారిపోయిందండి. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దావీదు రాజు వంశానికే ఆమెను వారసురాలుగా, కారకురాలుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్షకుని అనుగ్రహించుటకు రూతును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు ఆశ్రయిస్తే దేవుడు ఎలాగా నీరు పారే తోటగా చేస్తాడో, ఎండిన మోడుబారినటువంటి జీవితాలలో చిగురింపచేసే దేవుడు మనం నమ్మేటువంటి దేవుడు. ఈరోజు నీ బ్రతుకులు, నీ జీవితములో, నీ యొక్క కుటుంబంలో ఇంకా మా పరిస్థితి ఆగిపోయింది, ఇంకా మేము ఎదగలేము, మేము ఫలించలేము, మా పిల్లలు, మా ఆర్థిక పరిస్థితి, మా ఆరోగ్య స్థితి సమస్తము ఇంకా మాకు ఇదేనేమో, ఇంకా మాకు ఉద్యోగాలు రావేమో, మాకు వివాహాలు కావేమో, మాకు సంతానం కలగదేమో అనేటువంటి ఆలోచనలలో దిగులు చేత కృంగిపోయినటువంటి వారితో దేవుడు ఈ యొక్క ఉదయకాలంలో అంటున్నాడు, ఇదిగో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నేను నీరు పారే తోటగా చేస్తానంటున్నాను. కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి దేవుడు నేను బలపరుస్తాను, తిరిగి జీవం పోస్తాను. నీ యొక్క కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆకర్షణీయముగా, పచ్చదనముగా చేస్తాను,
ఫలభరితముగా ఇతరులకు, నీకు లేదని దిగులు పడుతున్నావు, ఇతరులకు నేను సహాయం చేసి పెట్టేటువంటి ఫలమిచ్చేవారిగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే, ఇక్కడ ఈ యొక్క 31వ అధ్యాయంలో గమనించినట్లయితే ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇర్మియా గ్రంథం 31:6 ఉంటుంది, వారు యెహోవా యొద్దకు తిరిగి వచ్చిరి అని ఉందండి. ఇది అండి వారి యొక్క ఈ యొక్క వాగ్దానానికి కారణం. ఏం చేశారంటే, వారి యొక్క అవిధేయతను, వారి యొక్క పనికిమాలినతనాన్ని, వారి యొక్క చెడిపోయిన జీవితాన్ని తెలుసుకొని తిరిగి ఆ యొక్క పరిస్థితిని విడిచి దేవుని వైపు తిరిగారండి. దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగి దేవుని యుద్ధకు వచ్చినారు. దేవుని ఎప్పుడైతే వాళ్ళు దేవునికి యుద్ధకు వచ్చారో, దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని 12వ వాక్యంలో ఉన్నటువంటి వారికి ఎన్నటిని కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందనే వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మాట ఇచ్చిన దేవుడు వారి జీవితాల్లో నెరవేర్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కనుక ఈరోజు మన జీవితాల్లో కూడా మనల్ని ఎన్నిన చెట్టుగా కాదు, నీళ్లు పారుతూ ఎప్పుడు పచ్చగా ఉండే తోటగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. అయితే మనము మన జీవితాలు అలాంటి పచ్చదనముగా మారాలని ఆశపడినట్లయితే, ఇశ్రాయేలులు తమ తప్పు తెలుసుకొని దేవుని యొద్దకు తిరిగి వచ్చినట్లుగా, దేవుని తట్టు తిరిగి వారు దేవుని యొద్దకు వచ్చినట్లుగా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో దేవునికి దూరమై ఉంటున్నావో, నీ కుటుంబం ఏ పరిస్థితిలో దేవుని పక్కన పెట్టి ఉన్నారో, ఇప్పుడే దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వైపు తిరుగుదాం, దేవుని దగ్గరకు వద్దాం, దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఇశ్రాయేలు ఆశ్రయించిన దేవుణ్ణి, ఇశ్రాయేలు వచ్చినటువంటి దేవుని యొద్దకు మనం కూడా చేరుకుందాం. వారి యొక్క జీవితాలలో నీరు పారే తోటగా వాళ్ళు ఏ రీతిగా మార్చుకున్నారో మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అట్టి రీతిగా మార్చుకొని దేవుని యొక్క కృపలో పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.